వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ వీడియోలో మనం సింక్రోనస్ మోటార్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే వీటికి సంబంధించిన ఆన్సర్స్ పెట్టడం జరిగింది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై రివర్సింగ్. ఇక్కడ చూడండి, మనకి డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కెన్ బి రివర్స్డ్. ఏం చేస్తే సింక్రోనస్ మోటార్ రివర్స్ తిరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫేజ్ సీక్వెన్స్ అనేది చేంజ్ చేయడం ద్వారా, రివర్స్ చేయడం ద్వారా మనకి సింక్రోనస్ మోటార్ అనేది రివర్స్ తిరగడం జరుగుతుంది. నెక్స్ట్, ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టార్క్ యాంగిల్ ఇన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ డాష్ డిగ్రీస్ ఆఫ్ ఎలక్ట్రికల్. ఇక్కడ చూడండి, ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టార్క్ యాంగిల్, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టార్క్ యాంగిల్ ఇన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీ ఆఫ్ ఎలక్ట్రికల్, 90 degrees ఆఫ్ ఎలక్ట్రికల్. 90 degrees ఆఫ్ ఎలక్ట్రికల్ అయితే ఇది మ్యాక్సిమం టార్క్ is equal to 90 degrees of electrical. In synchronous motor, the magnitude of starter back EMF depends upon. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం స్టార్టర్ బ్యాక్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డీసీ ఎగ్జైటేషన్ ఓన్లీ మీద మ్యాక్సిమం బ్యాక్ ఈఎంఎఫ్ టార్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ది ఫీల్డ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ అండర్ ఎగ్జైటెడ్, ఇప్పుడు మనకి ఫీల్డ్ అనేది సింక్రోనస్ మోటార్ అండర్ ఎగ్జైట్ అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అండర్ ఎగ్జైట్లో మనకి ఏముంటుంది, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓవర్ ఎగ్జైటేషన్లో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది సింక్రోనస్ మోటార్లో. ది వీ కర్వ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ షోన్ రిలేషన్షిప్ బిట్వీన్. మనకి ఇక్కడ ఏంటంటే ది వీ కర్వ్స్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ రిలేషన్ అంటే వీ కర్వ్ అనేది డ్రా చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఏం తీసుకుంటాం మనం అనేది క్వశ్చన్. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే అది ఫీల్డ్ కరెంట్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది వీ కర్వ్లో మనము. ది ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ లోడ్ ఆన్ సింక్రోనస్ మోటార్ రన్నింగ్ విత్ నార్మల్ ఎగ్జైటేషన్ ఈజ్ టు. మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు సింక్రోనస్ మోటార్ పైన నార్మల్ ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందని క్వశ్చన్. ఏమవుతుందంటే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది మనకి ఎప్పుడు లోడ్ అనేది సింక్రోనస్ మోటార్ పైన ఇంక్రీజ్ చేసినప్పుడు. వెన్ లోడ్ ఆన్ సింక్రోనస్ మోటార్ రన్నింగ్ విత్ నార్మల్ ఎగ్జైటేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడ చూడండి, లోడ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఆర్మేచర్ కరెంట్ డ్రాన్ బై ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ది నెట్ వోల్టేజ్ ఆఫ్ ఇన్ ఆర్మేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. నెట్ వోల్టేజ్ ఆఫ్ రిజల్టెంట్ వోల్టేజ్ ఆఫ్ ఆర్మేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వెన్ ది లోడ్ ఆన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇట్స్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ప్రొవైడింగ్ ఇట్ ఈస్ ఆల్ ది ఎబో ఆన్సర్. ఎందుకంటే మీరు చాలామంది ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంటంటే ఇక్కడ లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అన్నట్టు జనరల్గా. అప్పుడు అండర్ ఎగ్జైటెడా ఓవర్ ఎగ్జైటెడా అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ 2 సార్లు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లోడ్ ఆన్ ది సింక్రోనస్ మోటార్ ఇంక్రీజ్డ్, ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్డ్. లోడ్ నుంచి ఆర్మేచర్ కరెంట్ గురించి మాత్రమే అడిగాడు, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ గురించి అడగలేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్ ది ఎబో. అన్ని కండిషన్స్ ఓవర్ ఎగ్జైటేషన్ అయినా, అండర్ ఎగ్జైటేషన్ అయినా, నార్మల్ ఎగ్జైటేషన్ అయినా మనకి ఏంటంటే సింక్రోనస్ మోటార్ అనేది లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వెన్ మోటార్ ఈజ్ రన్నింగ్ అండర్ నో లోడ్ కండిషన్ విత్ నార్మల్ ఎగ్జైటేషన్ కరెంట్ IA డ్రాన్ బై సింక్రోనస్ మోటార్. ఇక్కడ చూడండి, రన్నింగ్ అట్ నో లోడ్ కండిషన్ అయినప్పుడు నార్మల్ ఎగ్జైటేషన్ ఆర్మేచర్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ సింక్రోనస్ మోటార్ అంటే ఆర్మేచర్ కరెంటు డ్రాన్ ఫ్రమ్ సింక్రోనస్ మోటార్ అయినప్పుడు దాని యొక్క రిలేషన్ ఎట్లా ఉంటుందో వోల్టేజ్ అనేది లాగింగ్లో ఉంటుంది విత్ స్మాల్ యాంగిల్ తోటి. వోల్టేజ్ లాగ్స్ ది అప్లైడ్ వోల్టేజ్ V బై స్మాల్ యాంగిల్ అన్నట్టు. స్మాల్ యాంగిల్ తోటి మనకి వోల్టేజ్ అనేది లాగ్ అయి ఉంటుంది మనకి ఆర్మేచర్ కరెంట్ తోటి.
వెన్ ఆన్ నార్మల్ ఎగ్జైటేషన్ సింక్రోనస్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ దిస్ పవర్ ఫ్యాక్టర్ టెన్స్ టు, ఇక్కడ చూడండి నార్మల్ ఎగ్జైటేషన్ సింక్రోనస్ మోటార్ అనేది లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. పవర్ ఫ్యాక్టర్ షుడ్ బి లాగింగ్ అన్నట్టు, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ షుడ్ బి లాగింగ్. When the excitation of an loaded salient pole synchronous motor is suddenly disconnected, ఎగ్జైటేషన్ అనేది సడన్లీ డిస్కనెక్ట్ చేసినప్పుడు మోటార్ ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ ఎగ్జైటేషన్ సడన్లీ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మోటార్ అనేది తిరగడం ఆగిపోతుంది. ది మోటార్ స్టాప్స్. An over-excitation synchronous motor is used for over-excited synchronous motor used for over-excitation ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అని అంటే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్లో ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మనకి. ఏ సింక్రోనస్ మోటార్ రన్నింగ్ విత్ నార్మల్ ఎగ్జైటేషన్ అడ్జస్టింగ్ టు లోడ్ ఇంక్రీజెస్ ఎసెన్షియల్లీ బై ఇంక్రీజింగ్ ఇన్ ఇట్స్ ఆర్మేచర్ కరెంట్. ఇక్కడ మాకు తెలిసిందే, ప్రీవియస్ క్వశ్చన్స్లో చూడాము. మన లోడ్ సింక్రోనస్ మోటార్ యొక్క లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమి ఇంక్రీజ్ అవుతుంది మనకి, ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది మనకి. ఏ సింక్రోనస్ మోటార్ కెన్ బీ స్టార్టెడ్ బై, సింక్రోనస్ మోటార్ దేంతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పోనీ మోటార్ అనేది సింక్రోనస్ మోటార్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ కాదు. డీసీ కంపౌండ్ వైండింగ్ ఇది వైండింగ్, ప్రొవైడింగ్ డ్యాంపర్ వైండింగ్ ఇది వైండింగ్. మనకి ఏంటంటే మోటార్ స్టార్ట్ కావడానికి మనకి స్టార్టర్ అనేది యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఇది నన్ ఆఫ్ ది ఎబోవ్. మోస్ట్లీ సింక్రోనస్ మోటార్స్ ఆర్, మనకి మోస్ట్ ఆఫ్ సింక్రోనస్ మోటార్స్ ఏ టైప్ ఆఫ్ మోటార్స్ అంటే మనకి మోస్ట్ ఆఫ్ సింక్రోనస్ మోటార్స్ ఆర్ సాలియంట్ టైప్ మిషన్స్. సాలియంట్ టైప్ ఆఫ్ మోటార్స్ మనం మోస్ట్గా సింక్రోనస్ మోటార్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. A synchronous machine is called as double excited machine because synchronous motor అనేది డబుల్ ఎగ్జైటెడ్ మిషన్ ఎందుకు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే బోత్ ఇట్స్ రోటర్ అండ్ స్టార్టర్ ఆర్ ఎగ్జైటెడ్ అన్నట్టు. ఇక్కడ సింక్రోనస్ మోటార్ డబుల్ ఎగ్జైటెడ్ ఎందుకంటే బోత్ స్టార్టర్ అండ్ రోటర్ ఆర్ ఎగ్జైటెడ్. ది పవర్ డెవలప్డ్ బై సింక్రోనస్ మోటార్ విల్ బి మ్యాక్సిమం వెన్ లోడ్ యాంగిల్ ఈజ్, ఇక్కడ చూడండి మ్యాక్సిమం పవర్ డెవలప్మెంట్లో దాని లోడ్ యాంగిల్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. మ్యాక్సిమం పవర్ డెవలప్మెంట్లో ది లోడ్ యాంగిల్ షుడ్ బి 90 degrees. లోడ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది మనకి. సింక్రోనస్ మోటార్ ఆల్వేస్ రన్స్ ఎట్, సింక్రోనస్ మోటార్ ఆల్వేస్ రన్స్ ఎట్ వాట్ స్పీడ్, ఏ స్పీడ్లో రొటేట్ అవుతుంది సింక్రోనస్ మోటార్ మనకి. సింక్రోనస్ మోటార్ ఆల్వేస్ రొటేట్స్ ఇన్ సింక్రోనస్ స్పీడ్. వెన్ సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ కానప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సింక్రోనస్ మోటార్, అంటే ఇండక్షన్ మోటార్ కూడా అనొచ్చు మనం. ఏ సింక్రోనస్ మోటార్ విల్ ఆల్వేస్ స్టాప్ వెన్, సింక్రోనస్ మోటార్ ఎప్పుడు స్టాప్ అవ్వడం జరుగుతుంది, ఆల్వేస్ స్టాప్స్ వెన్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే మనకి ఎగ్జైటేషన్ వైండింగ్ గెట్స్ డిస్కనెక్టెడ్, ది సింక్రోనస్ మోటార్ విల్ బి స్టాప్స్. ఏ సింక్రోనస్ మోటార్ వర్కింగ్ ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇట్ కెన్ బి, ఇక్కడ చూడండి ఏ సింక్రోనస్ మోటార్ వర్కింగ్ ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ యొక్క సింక్రోనస్ మోటార్ దేనికి యూజ్ చేయడం జరుగుతుంది అనే క్వశ్చన్. ఇక్కడ మనకి ఫేస్ అడ్వైజర్గా మనకి యూజ్ అవుతుంది మనకి సింక్రోనస్ మోటార్ వెన్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. ది పర్సంటేజ్ స్లిప్ ఇన్ కేస్ ఆఫ్ సింక్రోనస్ మోటార్, సింక్రోనస్ మోటార్లో పర్సంటేజ్ స్లిప్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి సింక్రోనస్ మోటార్లో స్లిప్ అనేది 0, మీరు గుర్తుపెట్టుకోండి. సింక్రోనస్ మోటార్లో స్లిప్ అనేది ఉండదు. ఇట్ షుడ్ బీ కన్సిడర్డ్ యాజ్ 0. స్లిప్ అనేది ఉన్నదంటే ఇట్ షుడ్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇండక్షన్ మోటార్ మనకి. ది షాఫ్ట్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్ మేడప్ ఆఫ్, మనకి సింక్రోనస్ మోటార్ యొక్క షాఫ్ట్ దేనితో చేయడం జరుగుతుంది అంటే మైల్డ్ స్టీల్ అనే తోటి మనకి సింక్రోనస్ మోటార్ యొక్క షాఫ్ట్ చేయడం జరుగుతుంది మనకి. హంటింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ టేక్స్ ప్లేస్, హంటింగ్ అనేది ఎందుకు సింక్రోనస్ మోటార్లో ఎందుకు వస్తుంది అంటే వెన్ లోడ్ వేరీస్, లోడ్ వేరీ అయినప్పుడు హంటింగ్ అనేది సింక్రోనస్ మోటార్లో అక్కర్ అవ్వడం జరుగుతుంది మనకి. A synchronous motor can be used as synchronous capacitor when it is, సింక్రోనస్ మోటార్ సింక్రోనస్ కెపాసిటర్గా ఎప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది అంటే
ఓవర్ ఎగ్జైట్ అయినప్పుడు, వెన్ సింక్రోనస్ మోటార్ ఓవర్ ఎగ్జైటెడ్ ఇట్ యూజ్డ్ యాజ్ సింక్రోనస్ కెపాసిటర్. An overexcited synchronous motor takes as leading current, underexcited it takes as lagging current. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. మీకు చెప్పాను కదా లాస్ట్లో మీకు దీనికి సంబంధించిన బిట్స్ యొక్క ఆప్షన్స్ అన్నీ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మీ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూసుకోండి. ఇంతవరకు నా వీడియో చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.